నమస్తే, వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కక్షలు పెరిగిపోతున్నాయి. పేదల బతుకులతో రాజకీయ నాయకులు, అధికారులు ఆటలాడుతున్నారు. వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం తారక రామారావు కాలనీకి చెందిన జాగాన త్రినాథరావు రోడ్డు పక్కన శాల వేసుకుని గత 25 సంవత్సరాలుగా పశువులను పెంచుకుంటున్నారు. ఇదే అదనుగా చూసి రాజకీయ కక్షతో త్రినాథరావు అనుభవంతో ఉన్న కోశాలను జేసీబీతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేలమట్టం చేశాడు. ప్రస్తుతం త్రినాథరావు భారతీయ జనతా పార్టీ బొబ్బిలి పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సదరు భూమికి రెవెన్యూ హక్కులు కల్పించమని ఇదివరకే అధికారులను సంప్రదించగా రెవెన్యూ అధికారులు రీసర్వేలో మీకు శాశ్వత హక్కులు కల్పిస్తామని చెప్పినా నేటికి పట్టించుకునే నాదుడే లేకపోయారు. దీనిపై బాధితుడు జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కొత్తిలి గౌరీ నాయుడు గారిని ఆశ్రయించాడు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. బొబ్బిలి మండలం టీఆర్ కోనలో నేను జాగాన్ తిన్నదనే నేను కొప్పల వేలము. నేను 30 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నప్పుడు పశువుల శాల జూట్ మిల్లు కానుకొని గోన ఒక బంద ఉన్నది. ఆ బంద అంచుని రోడ్డు అంచుని నేను పశువుల శాల వేసుకొని 30 సంవత్సరాలుగా జీవిస్తుండగా ఈరోజు అధికారంగా వీళ్ళు నన్ను తొలగించి నాకు చెప్పకుండా, నాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా నా సామాన్లు ₹1,00,000 వారికి రేకులు, కరెంటు, నా స్తంభాలు, పశువుల తాలూకు స్తంభాలు, పలకలు అవన్నీ కూడా ధ్వంసం చేసి జేసీబీతో ఇరగొట్టేసి దాన్ని బందలకు తోసి కప్పెట్టేశారు. నేను లేని సమయంలో నాకు ఫోన్ వచ్చేసరికి నేను వెళ్ళి అడిగితే నిన్ను కూడా మాట్లాడితే నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. అధికారులకి నేను ఇంటిమేషన్ ఇస్తే అధికారులు, రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా దాని మీద పట్టించే స్పందించలేదు. న్యాయం జరగలేదని అఖిల భారత సంఘం గౌరీ నాయుడు గారిని సంప్రదించి అతను సాయం కోరి ఇతను దగ్గరికి వచ్చాను. ఈరోజు బొబ్బుల్లో చాలా దారుణమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. బొబ్బులకు సంబంధించిన రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టే వ్యవహరించడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఈరోజు మా అఖిల భారత మానవ హక్కుల సంఘం కార్యాలయం విజయనగరం బొబ్బుల నుంచి కొంతమంది బాధితులు, పేదవాళ్ళు వచ్చాయా, మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా సాగు భూముల్లో ఉంటూ పశువుల శాలలు కట్టుకొని జీవిస్తూ ఉన్నాము. కొంతమంది వచ్చి మాపై చాలా దారుణమైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. మా విలువైన సామాన్లు కూడా సుమారు ₹1,00,000 ప్రాపర్టీని కూడా జేసీబీలతో తోసి అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఈరోజు మా కార్యాలయంకి రావడం జరిగింది త్రినాథ్ గారు. దీని త్వరలో ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే అవసరమైతే జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ అధికారుల ద్వారా, మన జిల్లా అధికారుల ద్వారా కానీ న్యాయం జరగని ఎడల ఎవరైతే ఈ సాగు భూములకు ప్రవేశించి వీరిపై దౌర్జన్యంగా సామాన్లను నాశనం చేసి భయభ్రాంతులకు గురి చేసిన వారిపైన చర్యలు తీసుకోపోయిన ఎడల త్వరలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు, అలాగే పోలీసు శాఖ అధికారుల దృష్టికి కూడా నేను తీసుకువెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.